యేసు ప్రభుని పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు పలుకుతూ ఈ ప్రత్యేక దినాన్న విలువైనటువంటి కీర్తన 103వ కీర్తన మొదలుపెట్టుకొని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ముందుగా మరి బంగారు పరిగలో జీవిత సత్యాలని చెప్పాలని మీతో ఎంతో రూతులు ఊతున్నానండి. ప్రభు దయ వల్ల మరి చక్కని తలంపులు ప్రభు ఇస్తున్నారు. మరి జీవిత సత్యాలు నిజంగానే కనువిప్పు కలిగిస్తాయి కదా. మరి కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడక నేర్పిస్తాయి. మరి మనసుకు గాయమైతే మరి బ్రతుకుటం నేర్పిస్తాయి. నాకు ఇష్టమైన మాట అది. మరి పిలిచే హృదయం కన్నా తలచే హృదయం గొప్పదట. ఎందుకంటే పిలుస్తున్న హృదయంలో ఏదో అవసరం ఉందని పిలుస్తారు. తలంచుకున్న హృదయం అయితే నిండుగా అభిమానంతో ఉంటుంది కనుక అటువంటి మంచి వ్యక్తులను మనము, మంచి విశ్వాసులను, కావలసిన వాళ్ళను మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఒక సమర్థత ధైర్యవంతుడైతే జీవితాన్ని ఎలా నిర్దేశించుకొని విజయవంతంగా నడిపించుకోవాలో తెలుసుకొని సాగిపోతాడు. కంటి నిండా నీరుంచుకొని కూడా మరి చక్కగా ఇతరులని కన్నీరు తుడిచేటువంటి వ్యక్తులు ధైర్యంతో లేరంటారా? మరి కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో గుబులెందుకు, ఏసే నిరీక్షణ, ఏసే నిరీక్షణ అని హాయిగా తన మనసుతో పాడుకొని కన్నీరు తానే తుడుచుకుంటూ ఇతరుల కన్నీరు తుడుస్తూ నిబ్బరంగా మంచి విశ్వాస జీవితం జీవించే వాళ్ళు లేరంటారా? అటువంటి అలవాటు చేసుకోవడం కూడా మనకు చాలా అవసరం. కన్నీటి లోయల్లో నిశలో కీర్తించి పాడగల అనుభవాన్ని, చిరునవ్వుతో నేను బాగున్నానని, ఆనందంగా ఉన్నానని చెప్పగలిగిన విశ్వాసంగా ఉండాలండి. ప్రతిరోజు నిరీక్షణతోటే జీవించాలి. ఏదో ఒక మంచి జరుగుతుందనే ఆశ మనిషికి ధైర్యాన్ని, స్ఫూర్తిని, సమర్థతను ఇస్తుంది కదా. మరణము జననము దేవుని హస్తాల్లో ఉంటాయి. దానికి సరైన సమయం నిర్ణయించుట దేవుని వశంలోనే ఉంటాయి. మన జీవిత ఘట్టాలు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం పొందుట, వివాహాలు, అన్ని సందర్భాలు సమయాన్ని బట్టి నెరవేరుతూనే ఉంటాయి. కానీ అస్సలు దేవుని చిత్తం ఏంటి, దేవుడు మన గర్భంలో, సద్గర్భంలో వేయడంలో ఆయన ఉద్దేశం ఏంటని కనుక్కునే తపన, ఆ నిరీక్షణ, ఆ యొక్క అన్వేషణ మనకు కావాలండి. అది చాలా అత్యవసరం. దానికి దైవ చింతన, వాక్యము, ప్రార్థన, సహవాసం కూడా సహకరిస్తాయి. మన పుట్టుకను బట్టి ఎక్కువ ఆనందించేది మన తల్లిదండ్రులే అయితే మరి పురిటి నొప్పులు భరించాక బిడ్డను చూసి తల్లి ఆనందిస్తుంది. పెరిగే కొద్దీ బిడ్డ తప్పటడుగులు వేస్తూ వచ్చిరాని మాటలు పలుకుతూ ఉంటే తండ్రి సంతోషిస్తాడు. సరిగ్గా బ్రతికితే, ప్రగతి సాధిస్తూ ఉంటే, మంచిని పెంచి మరి మంచి వ్యక్తిత్వంతో జీవిస్తే సమాజం అభినందిస్తుంది, ప్రశంసిస్తుంది. మరణించాక కొద్దిమంది మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు. అలాగా చక్కగా మనం జీవించడానికి అలవాటు చేసుకోవాలి. అయితే విజయానికి మరి కావాలంత బోలేనంత సమయం మనకి అక్కర్లేదు. కానీ అన్ని సమయాల్లోనూ దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకుని మరి సంకల్పంతో, సామర్థ్యంతో 3 కావాలండి. సంకల్పము, సామర్థ్యము, దైవ చింతన. అలా దూసుకుపోతే మనం తప్పకుండా విజేతలం కాగలం. అయితే మన కీర్తనలోకి వెళ్ళిపోదాం. 102 చాలా చక్కగా మనవి చేసిన అనుభవాలు. మరి దాన్ని దాటిపోవద్దు ప్రభువా, నా మరణం మరి ఏ రకంగా ఉంటుందో అని చక్కగా కాలగతుల గురించి కూడా చెప్పుకొని, కాలానికి ముందే ఎందుకు చచ్చిపోతావు అనే మాటను జ్ఞాపకం చేస్తూ మరి మనం నిత్యత్వంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాడు నీవే కదా ప్రభువా అని కీర్తిస్తూ ఉంటాడు. కృతజ్ఞతాస్తుతులతో పాటు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అయితే మరి ప్రాముఖ్యమైన 103వ కీర్తన అందరికీ అతి ప్రీతికరమైన కీర్తన. మనం అన్ని సందర్భాల్లో ఈ కీర్తన వాడకుండా ఉండమండి. మన పుట్టినరోజులు కానీ, బాధలు కానీ, ఏ టైం అయినా సరే విలువైన వాగ్దానాలు ఉన్నాయి. మరి నిండుగా బోలెడు ఆశీర్వాదాలు, మరి దేవుని కృప 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 అంతసార్లు దాన్ని వివరిస్తారో చెప్పలేం. అది విస్తారంగా కృప కలిగిన అద్భుత కీర్తన 103. అది ఫేవరెట్ సాంగ్. శాపాలు కాదు, కృప మరి వివరణ అధికంగా ఉన్న కీర్తన ఇదొక్కటే. ఆయన కృప మనిషిని క్షమించడంలో ఉంది, మనిషిని జ్ఞాపకం చేయడంలో ఉంది, మనిషిని హెచ్చించుట్లో కూడా అది ఔన్నత్యం కలిగించేదే ఈ కీర్తన. దావీదు దిగులుగా ఉన్నప్పుడు సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ నేను కూడా చేస్తున్న అదే పని. నాకు ఇష్టమైన మాట కూడా ప్రాణంతో మాట్లాడుకుంటాడండి. సొంతంగా నా ప్రాణమా సంతతించి అంటాడు, సకల ప్రాణులారా సంతతించండి అంటాడు, దేవుని స్తుతించుడు అని చెప్తాడు. తర్వాత
ఎప్పుడు పాడతాను ఈ పాట. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగి ఉన్నావు, యెహోవాయందే ఇంకను అనే మాట ఎంత మంచి మాట అండి. నిరీక్షణ ఉంచుము నీవు. అది శివనండి. తన భుజం తనే తట్టుకున్నాడు, తన కన్నీరు తన తుడుచుతాడు, పిచ్చివాళ్ళ నటించాడు, పిచ్చివాళ్ళ అభిషేకం పొంది కూడా పారిపోయాడు. సౌలు భయంకరమైన అసూయకు బలైపోయాడు. నిజంగా కొడుకుతో తరంపడ్డాడు. ఎన్ని బాధలు పడ్డాడండి దావీదు. సుఖపడ్డాడా, కానీ గుండె నిండా కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. దావీదుని చూసి చాలా నేర్చుకోవాలండి మన ఈ కీర్తనలో. మరి నిరుత్సాహం కలిగిస్తూ ఉంటాయి. ఈ భక్తుడు చెప్తాడు, జబ్బు వస్తే మరి ఎవరైనా మనుషులు వచ్చిన తర్వాత బాగైపోతావు పర్లేదని అనటం బదులు, అమ్మో ఈ జబ్బా, ఇది నీకు రావాల్సింది కాదు, ఎలా బయటపడతావో పాపం అనే మాట మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, నీకు రావాల్సింది కాదయ్యా పాపం, ఎలా బయటపడతావో, ఎవరు సాయం చేస్తారు నీకు, ఇట్లా మాట్లాడతారు. మరి మరి ఏ స్థితిలో ఉన్నా నిరుత్సాహపరిచే జనాలు ఎక్కువగా ఉంటారు, కానీ నిజమైన ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆదరించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది తక్కువగానే ఉంటారండి. అది గమనిస్తూనే ఉంటాం మన అనుభవంతో. మరి మనం విక్టిమ్స్గా ఉండకూడదు, నేరాభావంతో ఉండకుండా విజేతగానే ఉండాలి. పరిస్థితులన్నీ కృంగతీసే టైంలో మరి మనం దేవుని వైపు నిరీక్షణతో చూడాలి. దావీదు తన ప్రాణంతో మాట్లాడిన అనుభవం ఫస్ట్ వచనంలో 103:1 నా వ్రణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవకన్నప్పుడు, నా ఇంగ్లీష్లో బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ బ్లెస్ హిస్ హోలీ నేమ్. అంటే మనం బ్లెస్ అనే మాట దేవుణ్ణి నువ్వు బాగా ఆశీర్వదిస్తానయ్యా బ్లెస్ అని మనం బ్లెస్ చేయడం కాదు. అక్కడ బ్లెస్ అనే అర్థానికి మనకి స్తుతించడానికి అర్థం వస్తుంది. ఒక డేట్ అనే మాటకి డేట్ అంటే ఖర్జూరాలు అని అర్థం, సమయం అని అర్థము. మరి పెళ్లి కాని వాళ్ళు డేట్ చేస్తూ ఉంటారు, అదే అర్థం. అన్ని 3 అర్థాలు ఉన్నాయి దాంట్లో. అదే రకంగా ఈ బ్లెస్ అనే మాటకి స్తుతించుట అని ఉంటుంది అన్నమాట అక్కడ. అయితే ఎందుకు స్తుతించాలి? 2వ వచనంలో ఉంటుంది, ఆయన చేసిన ఉపకారములో మర్చిపోకూడదు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ 1 by 1. ఆయన మళ్ళీ ఇంకొక చక్కటి మాట ఉందండి. ఎందుకంటే స్తుతించాలి? మన దోషాలు 1 కాదు 2 కాదు అన్నిటినీ క్షమించేవాడు. ఎన్ని ఉపకారాలు చేస్తావో మనం గుర్తించలేవు. ఒకసారి మరణ పడక మీద ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానం చేస్తావు. అది మరి ఎంతోమంది సేవకులుగా మారారంటే, మరణ పడక మీద ఉన్నప్పుడు, ప్రభువా ఈ బలహీనత నన్ను దాటించావంటే నీ సేవ ఉద్యోగం మానుకొని సంపూర్ణ సేవకు వస్తా అని చెప్తారు. ఆ రకంగా ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా మరి నిలబడ్డ వాళ్ళు లేరంటారా? అయితే ఇక్కడ మనం ఎన్నో రకాల వాగ్దానాలు చేసుకుంటాం, ఎక్కువ సమయం గడుపుతాం. ప్రభువా ఇన్ని అధ్యాయాలు చదువుతాను ఆయన, నా బిడ్డలతో కుటుంబ ప్రార్థనలో ఎక్కువ ఆత్మీయంగా నేను వాళ్ళని ప్రోత్సహిస్తానని ఎన్నో మాటలు చెప్పుకుంటాం. తీరా టైం వచ్చినప్పటికీ టైం లేదని తప్పించుకుంటాం. అదే చేయవలసింది. ఏదైనా కుష్టివాడు కూడా మరి ఊరు బయట ఉన్నప్పుడు 10 మందిని అడిగారు రక్షించు అని అడిగితే, సరే అందరినీ కూడా ముట్టుకోలేదు, కబుర్లు చెప్పలేదు క్రీస్తు, మీరు వెళ్ళిపోండి, తిన్నగా వెళ్ళి ప్రధాన యాజకుడు కనపరుచుకొని అదేశాడు అంతే. వాళ్ళు నోరెత్తకుండా నడుచుకుంటూ వెళ్ళతో దారిలోనే వాళ్ళు రక్షణ పొందారు. వాళ్ళ విశ్వాసం గొప్పదండి. కానీ ఒక్కడు మాత్రమే పరిగెత్తుకొచ్చి థ్యాంక్స్ చెప్పాడు. మరి వెంటనే ప్రశ్నించాడు, వాళ్ళు ఎక్కడ అని. ఈ అబ్బాయి ఏం చెప్పగలడు వాళ్ళు ఎక్కడని అంటే, అది మనం ఎంతగా థ్యాంక్ఫుల్గా వెనక్కి వచ్చి చెప్తామా అని ప్రభు మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడని గుర్తుంచుకుందాం. అయితే క్రీస్తు మరి కానుకలు ఆశిస్తాడా, కృతజ్ఞత కోరుకుంటాడా? కానీ ఎన్ని కాదు, కానీ నిండు కృతజ్ఞత మాత్రమే కోరుకుంటాడు. అది మాత్రం గుర్తు చేసుకుందాం. తర్వాత 3 నుంచి 19 వచనాల వరకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో లెక్కెట్టండి. 30 ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఒక్కొక్కటి తాల్చుకుంటే 3, 4, 8లో కూడా ఆయన చాలా చక్కటి మాటలు మనకున్నాయి. అక్కడ దోషాలన్నీ క్షమిస్తాడు, సంకటాలన్నీ కుదురుస్తాడు, సమాధిలో ప్రాణాన్ని తీస్తాడు, లేవనెత్తాడు, విమోచిస్తాడు. కరుణ కటాక్షం, ఇది జంటగా వస్తాయండి. కరుణ కటాక్షము, కృపా క్షేమాలు ఇవి కూడా వస్తాయండి. కరుణ కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు ఎప్పుడు కూడా ఈ మాట, యెహోవాకి ఎదురు చూసేవారు నూతన బలం పొందే దగ్గర ఈ మాటే వస్తుంది. పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కొద్దగినట్లు మేలుతో హృదయం తృప్తిపరిచేవాడు, బాధితులకు మరి న్యాయం తీర్చేవాడు. మోషేకు తెలిపాడు. మరి 8వ వచనం ప్రాముఖ్యమైన విషయం.
యెహోవా అందరికీ మహోపకారుండు, ఆయన కనికరమాయన పనులపైనున్నది. యెహోవా దయ దాక్షిణ్యములు కలిగినవాడు, దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు. ఇదే మాట ఏందండి, యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎప్పుడు వాద్యం ఆడు, కోపించడు, మరి ప్రతీకారం చేయడు, ప్రతిఫలం ఇవ్వడు. భూమి కంటే ఆకాశం కంటే, అసలు భూమి కంటే అంటే భూమి ఒక చిన్న గ్రహం అయితే అది సూర్యుడు ఎంత పెద్దదండి. ఆ సూర్యుడిని పెద్ద ఆకాశంలో సూర్యుడు ఎంత భాగంలో ఉంటాడు, చిన్న భాగంలో ఉంటాడు. అంతకంటే ఉన్నతంగా ఉన్నటువంటి ఆ దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండండి. అంత కృప అధికంగా ఉంది అనే మాట ఇక్కడ మనం చూస్తాం 103వ కీర్తనలో. అయితే ఇక్కడ ఇంకా మన పాపాలు ఎలా చేశాడో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామండి. తప్పిన కుమారుడి కథలో కూడా పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన అతిక్రమంలో అంత దూరపరిచాడు. కంపారిటివ్గా చెప్పాడు చూడండి, తండ్రి తన కుమారుడు జాలి పడినట్లు ఆయన భయభక్తులు గల వారి జాలి పడే దేవుడు, జాలి కనికరం గల దేవుడు. నిర్మించిన అనుభవం తెలిసే ఉంది. ఆయన మనల్ని మంటివారం అంటే చిన్న జీవితాలు మనవి బుద్భుతప్రాయమని జ్ఞాపకం చేసుకుంటాడు. మన ఆయువు గడ్డివలే ఉంది, వాడిపోయినట్లుగా ఉంటుంది. కానీ 18లో ఎంత మంచి మాట, 17-18లో యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిల్చును. నిజంగా ఎంత మంచి మాట. ఈ దినాన ఈ మాటను మనం హృదయంలో దాచుకుందాం. భయభక్తులు గల వారి మీద ఆయన కృప కృప కృప. ఎంత పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఈ మాట అర్హత లేని వారికి అందించే కృప అండి. మా నాన్నగారికి ఎక్కువ ఇష్టమయ్యే మాట. నాకు గ్రేస్ ఇంగ్లీష్లో పెట్టారు, మా చెల్లికి కృప అని పెట్టారు. నిజంగానండి కృప ఎంతో విలువైంది. మరి నిజంగానే నేను అర్హత లేని నా జీవితానికి ఒక చిన్ని పరిచయం ఇచ్చారండి ప్రభు నాకు. మరి మీ అందరినీ అమ్మాయిలను ఒకరినొకరిని చేర్చుకోగా 240 మంది దాకా నాకు వాట్సాప్లో దినదినము ఈ ప్రభు ప్రేరేపణతో చిన్ని మాట చెప్పుకునే కృపనిస్తున్నాడు. నేను అందరి ప్రసంగాలు, అందరి పాటలు అందరికీ పంచాలని నాకు అందరూ ఫోర్స్ చేసి అడుగుతూ ఉంటే బాధ అనిపిస్తుందండి. నేనే అప్లికేషన్గా ఇతరులని ఇబ్బంది పెడుతూ నా భక్తితోటి ఇతరులని వినండి అని చెప్తున్నానా, నేను కంగారు పెడుతున్నానా అని ఒకసారి నేను ఆలోచించుకుంటున్నాను. ప్రభు చిత్తంలో మీరందరూ నా ఆత్మీయులని, మరి ఆత్మీయ బలంతో మీరందరూ బలపడాలనే కాంక్షతోటే నేను ఈ చిన్ని పరిచయం చేస్తాను. మరి నాకు సహకరిస్తున్నందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి. ఇక్కడ భయభక్తులు కృప ఆయన మన మీద ఉందని తలంచుకుందాం. మరి ఆయన చక్కగా చివరి మాటల్లో 4 గుర్తుపెట్టుకున్నాడు. ఏమనంటే, దూతలారా, మరి పరిచారకులారా, బలశూరులారా, సైన్యములారా, చిత్తం నెరవేర్చు పరిచారకులారా, మీరందరూ స్తుతించండి. ఏలుతుడు స్థలములన్నిట్లో సర్వ కార్యములారా ఆయన స్తుతించండి. ఆయన చెప్పేది ఇదండి, పదే ఆయన స్తుతించండి. నిజంగానే స్థితిని మారుస్తుందండి. అది ఎంతో మంచి మాట. మనం ఏమి చేయకపోయినా, నిద్ర రాకపోయినా నేను చేసేది కూడా అదే, స్తుతికి స్తోత్రాలు మనం చెప్పుకుంటూ ఉంటే మనకి ఆశీర్వాదం దొరుకుతుంది. మన స్తుతులు ఆకాశంకి వెళితే ఆశీర్వాదాలు మన మీద కృమ్మరించబడతాయండి. అందుకనే మనం పాడుకుంటాం, ఆశీర్వాదములు మా మీద వర్షింప చేయుమిష. నిజమేనండి, వర్షధారగా రావా నా యేసయ్య. ఎండిపోయిన మన జీవితాల్ని వర్షధారతో ఆశీర్వాదం జల్లులతో మనం కురిపించేది దేవుడే ఉన్నాడండి. మన జీవితం ఏపాటిది, ఆయన బట్టి వారమే. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని ప్రేమించే దేవుడని, ఎంత కృపగా దేవుడని 22లో కూడా ఎంతో చక్కగా మరి స్తుతించమని హెచ్చరిస్తూ ఈ అధ్యాయం ముగుస్తుంది. తర్వాత 104, 103 మించిన అద్భుతమైన దీవెనకరమైన తలంపులు ఉన్నాయండి. నిజంగా నేను ఎన్నోసార్లు కీర్తనలు చదివాను, కానీ నేను ఈ ధ్యానాల వల్ల ప్రభు నాతో చాలా సూటిగా ఈ తలంపులు మీతో పంచుకుంటూ నన్ను నేర్చుకోవడానికి దేవుడు మహాకృపనిస్తున్నాడు. ఎంత వెలికి తీస్తే ఆణిముత్యాలు ఉన్నాయండి ఒక్కొక్క మాటలో. 104లో సమస్త సృష్టి దానిలో చేసిన ఆయన శక్తిని మహిమపరిచే రీతిని 104వ కీర్తన వర్ణిస్తే, 105వ కీర్తన ఆయన దక్షిణ హస్తం మరి ఇశ్రాయేలీయుల పట్ల ఏమేమి చేసింది, అబ్రహాం మొదలుకొని
మరి కానాను వచ్చే వరకు ఎవరెవరి జీవితాల్లో ఏం చేసింది అని మన నిర్గమాకాండం అంతా చదవక్కర్లేదండి. 105 చదివితే చాలు, అది గుర్తుంచుకుందాం. 104 ఏమో సృష్టి ఎంత పొయిటిక్గా ఉందో చెప్పలేనండి. అది అంత వర్ణించి ప్రభు వ్రాయించారండి ఆ మాట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము 2లో ఆయన సృష్టి వివరణ అంత వివరంగా ఉందండి. అది ఎంత పొయిటిక్గా ఉందంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి తలంపులు మనం కనిపిస్తాయండి. మనం బైబిల్ తీసి దాన్ని చదువుకుంటే మీకు ఇంకా చక్కగా అనిపిస్తుంది. ఆయన అధిక ఘనత పొందిన వాడవు, నువ్వు మహత్యము ప్రభావము ధరించుకున్నావు, వస్త్రము వలె వెలుగును కప్పుకున్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలము నువ్వు పరిచి ఉన్నావు. ఇదంతా పొయిటిక్ కదండి. జనముల్లో ఆయన తన గదులు దూలముగా వేశాడు, మేఘములు తన వాహనంగా చేసుకున్నాడు, గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడు, వాయువులు తమకు దూతలుగా, అగ్ని జ్వాలలు పరిచారకులుగా ఆయన చేశాడు. అసలు భూమి అందరికి కదలకుండా ఉంచాడంటే దానికి అంత పునాది ఉందండి. అది వేలాడుతుంది కదా శూన్యంలో. యోబు కూడా అంటాడు, ఈ గ్రహాలను వేలాడదీసిన దేవుడు, నేను ధూళిలో ధూళి వంటి వాడిని, నాకు ఈ శ్రమ వచ్చిందని ఎలా ప్రశ్నిస్తాను అయ్యా నీకు అడిగాడు. నాకు ఎప్పుడు ఆ మాట గుర్తొస్తుంది. మనం మన కష్టాలకి, మన ఈ కరోనాకి, ఈ బాధలకి మనం ప్రశ్నించడానికి ఏ పాటి వారం అండి? అంత యోబు లాంటి వాడే నేను ఏ పాటి వాడినని అన్నట్టు మనం ఏం మాట చెప్పలేమండి. ఆయన చిత్తానికి లోబట్టడం తప్ప, ఆయన దయకి పాత్రలు అవ్వడం తప్ప ఇంకేం చేయలేం. ఆయన పునాదులు ఏర్పరిచాడు. ఆయన అంత ఒక గ్రహం తప్పకుండా ఒక్కసారి అనిపిస్తుందండి మనకి. ఒక్క అరగంట కరెంటు పోతేనే పిచ్చెక్కిపోతే మనకి ఒక్కసారి సూర్యుడిని చంద్రుడిని ఒకరోజు మీరు మౌనంగా ఉండండి అని చెప్పాడు అనుకోండి, మనం అందరం ఏమైపోతాం? అసలు ఏ పరిస్థితి అయిపోద్ది? మన జీవితాలు ఏ తల్లకిందులు అయిపోవండి. ప్రభు ఇన్ని తరాలుగా మరి ఆ సూర్యుని, చంద్రుడిని, వెలుగుని, నక్షత్రాలని, సృష్టిని మనకి ఎంత బహుమతిగా ఇచ్చాడండి. ఆయన ఎంతగా స్తుతించాలి మన సృష్టిని. తర్వాత మరి కొండలపై నీళ్లు నిలిపాడంటే ఈ భక్తుడు చెప్తాడు, అసలు సృష్టి స్టార్ట్ చేసినప్పుడే మొత్తం నీళ్ళే ఉంటే ఆ నీటిని ఏం చేశాడు? 3 వంతులు భూమిలో నీళ్ళే ఉన్నాయి, 1 వంతే భూమి ఉంది. అప్పుడు ఆ 3 వంతులు ఆ నీటిని పైకి పంపించేసి భూమిని ఆకాశాన్ని వేరు చేసినప్పుడే పైన ఆ మేఘాల్లోనే నీరుంది. ఆ నీరు కొండల మీద వాటిలో పోతూ అరణ్యాల్లో అది సస్యశ్యామలం చేస్తూ వస్తూ ఉంది. ఇది మన భూమి, మనం ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. అట్లా సపరేట్ చేసిన దేవుడు పర్వతముల మీద పల్లంలోకి దిగాను నీరు ఎంత విలువైంది. అది మళ్ళీ భూమిని కప్పకున్నట్లు అది మరి ఈ నీరు కూడా హద్దులు దాటకుండా అన్నిటికీ బౌండరీస్ ఉంచాడు. ఎంతవరకు ఉండాలో అంతవరకే కట్టలు కట్టినట్టు పెట్టేశాడు. అది ఆయన ఆపకపోతే, ఈ వెలుగు ఆయన ఇవ్వకపోతే మనం ఏమైపోతాం? ఆయన ఏం చేశాడో 104లో ఎంత బాగా వర్ణించాడండి. అది అడవి జంతువులకి దాహం ఇస్తున్నాయి, అవి గాడిదలు కూడా తప్పు తీర్చుకుంటున్నాయి. గాడిదల గురించి జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి అంతమందిలో. అయితే ఆకాశ పక్షులకు వాసం చేస్తున్నాయి, మరి కొమ్మల నడుమ సునాదం చేస్తున్నాయి, మరి జలధారలు మరి నీ క్రియ ఫలం చేత తృప్తి పొందుతున్నాయి, గడ్డిని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. భూమిలో నుండి ఇక ఎంత విలువైన మాట అండి 15లో, భూమిలో ఉండే ఆహారం అంటండి నరుల హృదయము సంతోషపెట్టి ద్రాక్షారసము, వారి మొగములకు వెలుగునిచ్చేటువంటి తైలము, నరుల హృదయమును బలపరిచే ఆహారము ఆయన పుట్టిస్తున్నాడంటే ఆయన వృక్షాలంటే తృప్తి పొందుతున్నాయి. అవి మాట్లాడేనే ఏమని అంటాడు దేవునితో, వృక్షాలు పక్షులు అవి తృప్తి పొందుతున్నాయి అంటండి. అప్పుడు మరి సరళ వృక్షములపైన కొంగలు నివాసం చేస్తున్నాయి, మరి గొప్ప కొండ మేకలు, మరి కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు, ఇవన్నీ కూడా ఎంత డీటెయిల్గా చెప్పాడండి సృష్టి గురించి. చీకటి సూర్యుడు రాత్రి అవుతుంది కదా, అడవి జంతువులు తిరుగుతూ ఉంటాయి, సింహ పిల్లలు గర్జిస్తున్నాయి. అది ఆయన చేతిలో నుంచి ఆహారం తీసుకొని ఆ సింహ పిల్లలకు కూడా ఆకలి తీర్చేటువంటి దేవుడండి. అది ఎంత చక్కగా రాశాడండి. ఇది సాయంత్రం ఆయన మనుషులకు ఆయన యెహోవా నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి. మరి 1, 2 వర్ణించడం చేతకాక 34లో చెప్తాడు, నీ కార్యములు ఎన్నెన్నో విధములు, జ్ఞానము చేత వాటిని నిర్మించావు, నువ్వు కలుగు చేసిన వాటిలో భూమి నిండిపోయింది, సముద్రం, ఇవన్నీ కూడా మరి జలచరాలన్నీ కూడా అన్ని జీవరాశులు ఉన్నాయి. అవన్నీ కూడా మరి 27, 28లో తగిన కాలంలో వారికి ఆహారం ఇస్తావు. అవన్నీ అంటండి ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయి. నిజంగా మనమే కనిపెట్టలేదండి సరిగ్గా. అన్ని సృష్టి అంతా
ఆయన దయ కొరకు, ఆయన చేతిలో నుంచి ఆహారం కొరకు సింహంతో సహా కనిపెడుతున్నాయి అని చెప్తున్నారు. పుట్టిన మొదలు చనిపోయే మధ్యలో ఉండే జీవితం అంతా ఆయన పోషించకపోతే ఎవరు పోషిస్తారండి? మనం పొందుకున్నవన్నీ ఆయన ఇచ్చినాయే కదా. అయితే మనం థ్యాంక్ఫుల్గా ఉండాలని పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ రకంగా యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నాయి. ఏమేమి తృప్తి పొందుతున్నాయో చక్కగా రాశారండి. లెబానోను వృక్షాలు తృప్తి పొందుతున్నాయి. మరి పక్షులు అన్ని రకాల తృప్తి పొందుతున్నాయి. చీకటి కలుగు చేయగా రాత్రి మరి ఆహారము ఉదయింపగానే మరలిపోయి గుహలకు పండుకుంటాయి. సాయంకాలంలో పాటుపడి ఇవన్నీ చెప్తూ ఆయన గుప్పులు విప్పి మంచి వాటిని తృప్తిపరచబడతారు. మనమందరూ తృప్తిపరచడానికి మరి మనకి నువ్వు ముఖం చాటు చేసుకుంటే ఎలా బతుకుతామయ్యా? నువ్వు ఊపిరి విడువగా అవి సృష్టించబడుతున్నాయి, మరి నూతనపరుస్తున్నావు. మరి యెహోవా తన క్రియలను చూచి ఆనందిస్తుంగాక, భూమిని చూడగా వణుకుతుంది. ఇక్కడ చివరికి 33 ఎంత విలువైన మాట. నా జీవితకాలం అంతా నేను యెహోవా కీర్తన పాడెదను, నేనున్నంత కాలము నా దేవునికి నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. హల్లెలూయా, నా ప్రాణమ యెహోవాను స్తుతింతును. చూడండి, హల్లెలూయా, నా ప్రాణమ యెహోవాను స్తుతింతును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తిస్తాను. అదేనండి పాడుకుందాం మనం. ఈ రకంగా యెహోవాను సంతోషించాలి. మరి నా ప్రాణమా, చివరి మాట, నా ప్రాణమా యెహోవాను సంతించు, యెహోవాను సన్నుతించు. మళ్ళీ రిపిటేషన్ అండి. ఈ రకంగా 104వ కీర్తన ఉంది. రేపటి 105, 106 చెప్పుకుందామండి. ప్రభు నాకు సంపూర్ణ ఆరోగ్యంతో మరి ఇంత స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా ఈ చిన్ని పరిచర్య హంబుల్గా చేసుకోవడానికి మరి కృపనిచ్చినందుకు నా కోసం కూడా మీరు ప్రార్థించండి. నేను ప్రతి పేరు దగ్గర నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తానండి. పొద్దున్నే అందరూ ఆసక్తికరంగా విని ఆత్మీయమేలు పొందాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ప్రభు మళ్ళీ అందరూ దీవించుగాక. ఆమేన్.